నమస్కారం. ఈరోజు మనం భారతదేశంలోని టాప్ 10 రహస్య దేవాలయాల గురించి తెలుసుకోబోతున్నాం. 1 కామాఖ్య దేవి ఆలయం, గౌహతి, అస్సాం. ఈ ఆలయం అస్సాంలోని నీలాచల్ కొండ వద్ద ఉంది మరియు ఇక్కడ శక్తి దేవిని యోని లేదా యోని రూపంలో పూజిస్తారు. ఆలయాన్ని భక్తుల కోసం మూసి ఉంచినప్పుడు 3 నుంచి 5 రోజుల పాటు అమ్మవారికి ఏటా ఋతుక్రమం వస్తుందని నమ్ముతారు. ఈ రోజుల్లో ఈ ఆలయ గర్భగుడిలో ప్రవహించే భూగర్భ బుగ్గ ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ మతపరమైన సంఘటనకు శాస్త్రీయ వివరణ లేదు. 2 మెహందీపూర్ బాలాజీ ఆలయం, దౌసా, రాజస్థాన్. ఈ మర్మమైన ఆలయం పూజారులు ఆచరించే భూతవైద్యానికి ప్రసిద్ధి చెందింది. వేలాది మంది భక్తులు తమను లేదా తమ బంధువులను ఏ రూపంలోనైనా ప్రతికూల ఆత్మల నుండి విముక్తి చేయడానికి ఈ స్థలాన్ని సందర్శిస్తారు. విచిత్రమైన ఆచారాల కారణంగా ఇది భారతదేశంలోని సాధారణ ఆలయం మాత్రమే కాదు. ఈ ప్రదేశం కొంతమందికి చాలా ఇబ్బందికరమైన అనుభవం అయినప్పటికీ మంగళవారం నాడు హనుమంతునికి అంకితం చేయబడిన సాయంత్రం ఆరతి చాలా ఆహ్లాదకరంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది. 3 మీనాక్షి అమ్మన్ ఆలయం, మదురై, తమిళనాడు. దాని చారిత్రక మరియు పౌరాణిక ప్రాముఖ్యత కారణంగా ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత రహస్యమైన దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడే శివుడు మీనాక్షి దేవిని వివాహం చేసుకోవడానికి సుందరేశ్వరుడిగా మారాడు. భారతదేశంలో చిరునవ్వుతో ఉండే శివుడు ఇక్కడ మాత్రమే కనిపిస్తాడు. శివుడు మరియు పార్వతి దేవతలకు అంకితం చేయబడినప్పటికీ స్థానికులు మీనాక్షి అమ్మను మొదట పూజిస్తారు. 4 శ్రీ పద్మనాభస్వామి ఆలయం, తిరువనంతపురం, కేరళ. ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత సంపన్నమైన మరియు అత్యంత రహస్యమైన దేవాలయాలలో ఒకటి. మీరు హిందూ విశ్వాసాన్ని ప్రకటించకుండా ఆలయంలోకి ప్రవేశించలేరు, కాబట్టి ఇతర మతస్థులు ఎవరూ ఆలయాన్ని సందర్శించలేరు. అలాగే భక్తులు ఆలయంలోకి ప్రవేశించడానికి నిర్దిష్ట దుస్తుల కోడ్ను కలిగి ఉన్నారు. ఈ ఆలయంలోని 7వ గది రహస్యానికి ఇంకా శాస్త్రీయ సమాధానం లేదా వివరణ లేదు. 5 వెంకటేశ్వర దేవాలయం, తిరుమల, ఆంధ్రప్రదేశ్. మాటల్లో చెప్పలేనంత సౌరభం ఉన్న మరో గొప్ప దేవాలయం ఇది. ప్రవేశ విధానం చాలా మందికి రహస్యంగా ఉంటుంది, ఎందుకంటే వారు దేవతపై తమ విశ్వాసం యొక్క ప్రకటన పత్రాన్ని సమర్పించకుండా ఆలయంలోకి ప్రవేశించలేరు. ఈ ఆలయంలో భక్తులు తమ చెవులను దేవుడి ప్రతిమ వెనుక వైపు జాగ్రత్తగా ఉంచినప్పుడు సముద్రపు అలలు ఎగసిపడటం వినవచ్చు. 6 లింగరాజ ఆలయం, భువనేశ్వర్, ఒడిశా. ఈ ఆలయంలోని శివలింగం స్వయంకృతాపరాధంగా భావించబడుతుంది మరియు ఆప్టికల్ ఇల్యూషన్ ఫ్యాక్టర్ కారణంగా ఈ ఆలయం దానికంటే చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఈ ఆలయం పూర్తయ్యే దశలో ఉన్నప్పుడు జాగర్నాథ్ ఆరాధన దాని రూపాన్ని పొందడం ప్రారంభించినప్పటి నుండి శివుడు మరియు విష్ణువు యొక్క ఉనికిని అనుభవించారు. ఈ స్వయంభూ శివలింగ దేవాలయం చాలా రహస్యమైనది కాదా? 7 వీరభద్ర దేవాలయం, లేపాక్షి, ఆంధ్రప్రదేశ్. 16వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో 70 భారీ స్తంభాలు ఉన్నాయి. వాటిలో ఒక స్తంభం పైకప్పు నుండి వేలాడుతూ ఉంటుంది. భక్తులు ఒక గుడ్డతో పరీక్షించడానికి గుర్తించదగిన స్థలం ఉంది. చాలా మంది ఈ ఆలయాన్ని సందర్శించడానికి కారణం తేలియాడే స్తంభం కింద ఒక గుడ్డను ఉంచడం వారి జీవితాలకు శ్రేయస్సుని కలిగిస్తుందని నమ్మకం. రహస్యమైనప్పటికీ ఆసక్తికరమైనది. సరియైనదా? 8 కైలాస దేవాలయం, ఎల్లోరా గుహలు, మహారాష్ట్ర. 16వ శతాబ్దానికి చెందిన ఈ అతిపెద్ద రాక్కట్ హిందూ దేవాలయం క్లిష్టమైన వివరాలతో అద్భుతంగా చెక్కబడిన పర్వతంపై నిర్మించబడింది. ఈ 3 అంతస్తుల ఎత్తైన ఆలయం ఏకశిల అంటే ఈ కట్టడం ఒకే రాతిపై నిర్మించబడింది. ఈ ఆలయంలోని క్లిష్టమైన చెక్కడాలు శుద్ధి చేసిన హస్తకళకు ఉదాహరణలు కాబట్టి అవి రహస్యంగా ఉన్నాయి. 9 కాల భైరవనాథ్ ఆలయం, వారణాసి, ఉత్తరప్రదేశ్. మద్యం రూపంలో ఇచ్చే ప్రసాదం గురించి ఎప్పుడైనా విన్నారా? అవును, మీరు సరిగ్గా చదివారు. కాల భైరవనాథ్ యొక్క ఈ ఆలయంలో భక్తులు వైన్ లేదా విస్కీ రూపంలో దేవుడి నోటిలో ప్రసాదాన్ని అందిస్తారు. భారతదేశంలోని దాదాపు అన్ని ఇతర దేవాలయాలలో మీరు ప్రసాదంగా పువ్వులు మరియు స్వీట్లను విక్రయించే స్టాళ్లను చూసి ఉండవచ్చు. అయితే ఇక్కడ మీరు ఆలయంలోకి ప్రవేశించే ముందు వైన్ మరియు విస్కీ స్టాల్స్ను కనుగొంటారు. 10 స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం, కవి కాంబోయ్ గ్రామం, గుజరాత్.
వడోదర సమీపంలో ఉన్న ఇది రోజంతా కనిపించే మరియు అదృశ్యమయ్యే మరొక రహస్య దేవాలయం. ఈ ఆలయంలోకి వెళ్లే సాహసం చేసేవారు శివుడు ఇక్కడ నివసిస్తున్నారని నమ్ముతారు కాబట్టి ఆశీర్వాదాలు పొందుతారు. అలలు తక్కువగా ఉన్న సమయంలో మాత్రమే మీరు స్తంభేశ్వర ఆలయాన్ని సందర్శించగలరు. ఆటుపోట్లు ఉన్నప్పుడు ఆలయం సముద్రంలో అదృశ్యమవుతుంది మరియు నీరు దిగనప్పుడు తిరిగే కనిపిస్తుంది.